కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఎటువంటి డేటా కావాలి? క్వాంటిటేటివ్ డేటా కావాలి. సో ఓన్లీ క్వాంటిటేటివ్ డేటా ఉన్నట్లయితేనే మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. క్వాంటిటేటివ్ డేటా లేనట్లయితే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. అన్ని సిచ్యువేషన్స్ లో కూడా మనకి క్వాంటిటేటివ్ డేటానే ఉంటుంది అని మనం చెప్పలేం. సో మీకు డిఫరెన్స్ తెలుసు కదా, క్వాంటిటేటివ్ అంటే మెజర్ చేయగలిగితే ఏమవుతుంది? క్వాంటిటేటివ్ డేటా అవుతుంది. క్వాలిటేటివ్ అంటే మెజర్ చేయలేనట్లయితే అటువంటి డేటాని ఏమంటాం? క్వాలిటేటివ్ డేటా అంటాం. సో ఇలా క్వాలిటేటివ్ డేటా అండ్ క్వాంటిటేటివ్ డేటా, సో ఇలా మనం తీసుకున్నప్పుడు క్వాంటిటేటివ్ డేటాని మనం క్వాంటిటేటివ్ డేటాలో వేరియబుల్స్ మధ్య ఎటువంటి కార్లేషన్ ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేసే సిచ్యువేషన్ లో మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాం? కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. బట్ క్వాలిటేటివ్ డేటా వచ్చినట్లయితే అటువంటి సిచ్యువేషన్ లో మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ మెథడ్ ని యూజ్ చేయలేము. సో అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి? మనం స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ యూజ్ చేయాలి. ఓకేనా? అంటే క్వాలిటేటివ్ డేటా అంటే యాక్చువల్గా మనకి క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాం, ఆ క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది అని అనుకోండి. సో క్వాలిటీని మనం మెజర్ చేయగలమా? ఎంత బాగుంది క్వాలిటీ అని మనం మెజర్ చేయగలమా? లేదు కదా. సో బాగుంది అని చెప్తాం. లేదు, ఒక 10 క్లాత్స్ ఇచ్చాడు అనుకోండి, అందులో ఫస్ట్ ఇది బాగుంది, ఓకేనా, నెక్స్ట్ బెటర్, నెక్స్ట్ క్వాలిటీ, నెక్స్ట్ బెటర్ అని మనం డిసైడ్ చేయొచ్చే కానీ ఈ క్వాలిటీ ఎంత ఉంది అని మనం చెప్పేదానికి ఎటువంటి మెజర్ కూడా లేదు. అంతేనా? కరెక్టే కదా. అంటే ఒక ప్రోడక్ట్ క్వాలిటీ కానివ్వండి, లేదు బ్యూటీనెస్. సో బ్యూటీ అంటే మనం జనరల్గా ఏం చెప్తాం? బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్తాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని మెజర్ చేయడానికి మనకి ఏమన్నా మెజర్మెంట్స్ ఉన్నాయా? ఏమీ లేదు. సో ఏం చెప్పొచ్చు, మనం కంపేర్ చేసినప్పుడు ఈ అమ్మాయి కంటే అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి కంటే అమ్మాయి బాగుంది అని చెప్తామే కానీ ఎంత పర్సెంట్ బాగుంది అని చెప్పేదానికి ఎటువంటి మెజర్ లేదు. అంతేనా? ఇలా మెజర్ చేయలేనటువంటి, అలానే ఇంటెలిజెన్స్, హానెస్టీ, సపోజ్ హానెస్ట్ అంటాం, సో వాడు హానెస్ట్ అంటాం, అంతేగాని వాడు ఎంత హానెస్ట్, ఎంత పర్సెంట్ హానెస్ట్ అని మెజర్ చేయడానికి ఏమన్నా ఉందా? లేదు కదా. అంటే ఇలా క్వాలిటేటివ్ డేటాని మనం మెజర్ చేయలేము కాబట్టి క్వాలిటేటివ్ డేటా వచ్చిన సిచ్యువేషన్స్ లో మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి? స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్. సో దీనికి ఎందుకు మనం స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ అంటున్నాము అంటే, ఇక్కడ మనం క్వాలిటేటివ్ డేటాని మెజర్ చేసేటప్పుడు ర్యాంక్స్ అనేటివి యూజ్ చేస్తాం. దేని యూజ్ చేస్తున్నాం? ర్యాంక్స్. సో ఎందుకు ఇక్కడ మనం ర్యాంక్స్ యూజ్ చేస్తాం? ఆల్రెడీ చెప్పుకున్నాం, క్వాలిటేటివ్ డేటా అన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ గా మెజర్ చేయలేము కాబట్టి ఏం చెప్తాం? ర్యాంక్స్ ఇస్తాం. సపోజ్ మనం ఇంత ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో సపోజ్ 10 క్లాత్స్ ఇచ్చాడు అనుకోండి, అందులో బెస్ట్ ఏది? సో మనకి బాగా ఉంది క్వాలిటీ అనుకున్నానికి ఏం చేస్తాం? మనం ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ ఇస్తాం, నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ ఇస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం? ఫోర్త్ ర్యాంక్. ఇలా మనం ర్యాంకింగ్ ఇస్తూ 2 వేరియబుల్స్ మధ్య కార్లేషన్ కోఎఫిషియంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఈ మెథడ్ ని మనం ఏమంటాం? ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ అంటాం. సో దీన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? స్పియర్మన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. సో స్పియర్మన్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ మెథడ్ ని స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ అంటాం. ఓకేనా? అర్థమైందా? సో క్వాంటిటేటివ్ డేటాని మెజర్ చేయడానికైతే మనం ఏం చేస్తాం? కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ యూజ్ చేస్తాం. సపోజ్ క్వాలిటేటివ్ డేటా ఉన్నట్లయితే క్వాలిటేటివ్ డేటాని మనం మెజర్ చేయలేము కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో 2 వేరియబుల్స్ మధ్య కార్లేషన్ ఎలా ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు మనం ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ అంటున్నాం అంటే, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ అంతా దేని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం? ర్యాంక్స్ బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటామో స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ అంటాం. సో స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ ని జనరల్ గా దేంతో డినోట్ చేస్తామో? రోతో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? రో. అదే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ అయితే దేంతో డినోట్ చేస్తాం? మనం ఆర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ అయితే రోతో డినోట్ చేస్తాం. స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటంటే రో ఈక్వల్ టు 1 - 6 సమ్మేషన్ di స్క్వేర్ హోల్ డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. సో ఈ మ్యాథమెటికల్ ఫార్ములాని యూజ్ చేసి మనం ఏం చేస్తామో
స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ రోని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఈ సింబల్ ఏమంటారు? రో. ఓకే. సో రోని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి? రో ఈక్వల్ టు 1 మైనస్ 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఓకే. సో ఇక్కడ డిఐ అంటే ఏంటి చూద్దాం. సో డిఐ అంటే మీనింగ్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ది ర్యాంక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అంటే ఇక్కడ మనం ఎక్స్ వేరియబుల్ యొక్క ర్యాంక్స్ కి అదేవిధంగా వై వేరియబుల్ యొక్క ర్యాంక్స్ కి మధ్య డిఫరెన్స్ ని ఇక్కడ దేంతో డినోట్ చేస్తామా? డిఐ తో డినోట్ చేస్తాం. ఓకేనా. ఎన్ అంటే మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ పెయిడ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సరే. సో ఇక్కడ మనకి ప్రొసీజర్ ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అంటే ఎక్స్ వై 2 వాల్యూస్ ఇస్తాడు, అంతేనా. ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ సిరీస్ మాత్రం తీసుకుంటాం. ఎక్స్ సిరీస్ లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఏం చేస్తాం? ఫస్ట్ ర్యాంక్ అనేది ఇస్తాం, అంతే కదా. సో జనరల్ గా ఎప్పుడు కూడా ఏం చేస్తాం మనం? ర్యాంకింగ్ అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనం ఏం చేస్తాం? ఫస్ట్ ర్యాంక్ అంటాం. అలానే మనం క్వాలిటీకి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తాం? ఏదైతే బెస్ట్ క్వాలిటీ ఉందో బెస్ట్ క్వాలిటీ ఉన్న దానికి ఏం చేస్తాం? మనం ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? సెకండ్ ర్యాంక్ ఇస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? థర్డ్ ర్యాంక్ ఇస్తాం. అంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, సెకండ్ హైయెస్ట్ వాల్యూకి సెకండ్ ర్యాంక్ ఇస్తాం, థర్డ్ హైయెస్ట్ వాల్యూకి థర్డ్ ర్యాంక్ ఇస్తాం. అలానే లీస్ట్ వాల్యూకి ఏం చేస్తాం? లీస్ట్ ర్యాంక్స్ ఇస్తాం. ఇలా ఎక్స్ సిరీస్ లో ఇచ్చినటువంటి ర్యాంక్స్ అన్నిటిని మనం దేంతో డినోట్ చేస్తామా? ఆర్ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఓకేనా. సో ఆర్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? ర్యాంక్స్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్. సేమ్ అలానే వై సిరీస్ తీసుకున్నప్పుడు వై సిరీస్ లో కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో వై సిరీస్ లో కూడా ఏం చేస్తాం? వై సిరీస్ లో హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ హైయెస్ట్ వాల్యూ ఉన్న దానికి ఏం చేస్తాం? ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. నెక్స్ట్ హైయెస్ట్ కి ఏం చేస్తాం? సెకండ్ ర్యాంక్ ఇస్తాం. నెక్స్ట్ హైయెస్ట్ కి ఏం చేస్తాం? థర్డ్ ర్యాంక్. అలా లీస్ట్ వాల్యూకి ఏమి ఇస్తామా? లీస్ట్ ర్యాంక్ అనేది మనం అసైన్ చేస్తాం. సో అలా లీస్ట్ ర్యాంక్స్ అసైన్ చేసిన తర్వాత అంటే ర్యాంక్స్ అన్ని అసైన్ చేసిన తర్వాత ర్యాంక్స్ ఆఫ్ ఎక్స్ ర్యాంక్స్ ఆఫ్ వై మధ్య డిఫరెన్స్ కనుక్కున్నట్లయితే మనకి ఏమొస్తుందో? డిఐ వాల్యూ వస్తుంది. డిఐని స్క్వేర్ చేసినట్లయితే డిఐ స్క్వేర్ వాల్యూ వస్తుంది. దాన్ని సమ్ చేస్తే ఏమవుతుంది? సమ్మేషన్ డిఐ స్క్వేర్ వస్తుంది. సో సమ్మేషన్ డిఐ స్క్వేర్ అలానే ఎన్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రో వాల్యూ అనేది మనకు వస్తుంది. దీన్నే మనం అంటాం స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్. బట్ ఇక్కడ కూడా మనకి స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి అంటే ఫస్ట్ ఫార్ములా ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్ములా చూడండి. రో ఈక్వల్ టు ఏం చెప్పాం? 1 మైనస్ 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఓన్లీ మనకి ఇచ్చిన డేటాలో రిపీటెడ్ వాల్యూస్ ఆర్ రిపీటెడ్ ర్యాంక్స్ లేనప్పుడు. ఓకేనా. సో మనకి ఇచ్చిన డేటాలో రిపీటెడ్ వాల్యూస్ ఆర్ రిపీటెడ్ ర్యాంక్స్ లేనట్లయితే అటువంటి సిచ్యువేషన్ లో ఆ 2 వేరియబుల్స్ మధ్య మనం కార్లేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాం? రో ఈక్వల్ టు 1 మైనస్ 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ రిపిటేషన్ అంటే ఒకే సిరీస్ లో రిపిటేషన్ తీసుకోవాలి. సపోజ్ ఎక్స్ లో ఉన్న వాల్యూ వైలో ఉన్నా కానీ అది రిపిటేషన్ లెక్క రాదు. ఎక్స్ సిరీస్ లోనే మనకి రిపిటేషన్ ఉండకూడదు. అలానే వై వాల్యూస్ లో ఏ వాల్యూ రిపీట్ కాకూడదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎక్స్ వాల్యూస్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఎక్స్ వాల్యూస్ 20, 22, 21, 26, 24, 29, 30, 32. సో ఎన్ని వాల్యూస్ తీసుకున్నా ఇక్కడ? 8 వాల్యూస్. సేమ్ అలా నేను వై సిరీస్ తీసుకున్నాను అనుకోండి. సో వై సిరీస్ లో నాకు వచ్చే వాల్యూస్ అనేవి ఇలా ఉన్నాయనుకోండి. 30, 31, 36, 29, 28, 34, 35, 37 అనుకున్నాం. ఓకే. సో మనం ఎక్స్ సిరీస్ లో 7 వాల్యూస్ తీసుకున్నాం, వై సిరీస్ లో 7 వాల్యూస్ తీసుకున్నాం, అంతేనా? కరెక్టే కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ సిరీస్ లో ఏ వాల్యూ అయినా రిపీట్ అయిందా? ఎక్స్ వాల్యూస్ చూడండి. 20 ఇంకా మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయిందా? 22 ఏమన్నా రిపీట్ అయిందా? 21, 26 ఏది రిపీట్ కాలేదు. అలానే వై సిరీస్ లో ఏమన్నా రిపీట్ అయ్యా? 30, 31, 36, 28, 29, 34, 35, 37 ఏ వాల్యూ కూడా మనకి ఎక్కడ కూడా రిపిటేషన్ లేదు. అవునా? సో అలా రిపిటేషన్ లేకుండా ఉన్నట్లయితే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో రో ఈక్వల్ టు 1 మైనస్
6 summation di square by n into n square minus 1. సో ఈ ఫార్ములాని మనం యూస్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మీకు ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉందంటే అది రిపిటేషన్ కాదు. సో ఎందుకు రిపిటేషన్ కాదు అంటే ఇక్కడున్న 30 అనేది, ఓకేనా, సో ఇక్కడున్న 30 అనేది మనకి దేంట్లో ఉంది, ఎక్స్ సిరీస్ లో ఉంది. ఇక్కడున్న 30 ఏ సిరీస్ లో ఉంది, వై సిరీస్ లో ఉంది. సో 30 ఉంది కదా, రిపిటేషన్ కాదు. ఓకేనా, 30 ఉంది కానీ ఒక 30 దేంట్లో ఉంది, ఎక్స్ సిరీస్ లో ఉంది, ఒక 30 దేంట్లో ఉంది, వై సిరీస్ లో ఉంది. కాబట్టి ఇలా ఉన్నట్లయితే ఇది రిపీటెడ్ వాల్యూస్ కాదు, టైడ్ వాల్యూస్ కాదు. ఓకేనా, సో రిపీటెడ్ వాల్యూస్ నే మనం ఇక్కడ ఏమంటాం, టైడ్ వాల్యూస్. టై అంటే మనకి ఏం మీనింగ్ ఏంటి, సో మ్యాచ్ టై అయిందంటే మీనింగ్ ఏంటి, సేమ్ వస్తే మనం ఏమంటాం, టై అంటాం, అంతేనా? సో ఇక్కడ టైడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సేమ్ వాల్యూస్ వస్తే మనం టై వాల్యూస్ అంటాం. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఏ వాల్యూస్ కూడా మనకి రిపీట్ కాలేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ ఫార్మ్ లో యూస్ చేస్తామా, రో ఈక్వల్ టు 1 minus 6 summation di square by n into n square minus 1. సపోజ్ రిపీటెడ్ వాల్యూస్ వచ్చినట్లయితే, ఓకేనా, సపోజ్ రిపీటెడ్ వాల్యూస్ వచ్చినట్లయితే అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ ఫార్మ్ లో యూస్ చేయాలి, ఈ ఫార్మ్ లో యూస్ చేస్తాం. ఓకేనా, సపోజ్ మనకి ఇచ్చిన డేటాలో రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి, అంటే ఎక్స్ సిరీస్ లోనే రిపీటెడ్ ఉండొచ్చు, వై సిరీస్ లో రిపీటెడ్ ఉండొచ్చు. ఇలా రిపీటెడ్ వాల్యూస్ ఉన్నట్లయితే అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ ఫార్మ్ లో యూస్ చేయాలి, రో ఈక్వల్ టు 1 minus 6 into summation di square plus m1 into m1 square minus 1 by 12 plus m2 into m2 square minus 1 by 12 plus m3 into m3 square minus 1 by 12 plus and so on whole divided by n into n square minus 1. లేదు, దీన్నే ఇంకా సింపుల్ గా మనం పైన ఫార్మ్ లో ఇది రెండు సిమిలర్ గా ఉండే విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే రో ఈక్వల్ టు 1 minus 6 summation di dash square, ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి, డాష్ ఉంటుంది. ఓకేనా, సో di dash square whole divided by n into n square minus 1. సో వేర్ సమ్మేషన్ di dash square ఈక్వల్ టు, అంటే ఇక్కడ నేను di dash square అంటే నేను ఎలా రాసుకుంటున్నాను, di square ప్లస్ m1 into m1 square minus 1 by 12 plus m2 into m2 square minus 1 by 12 plus m3 into m3 square minus 1 by 12 plus and so on. సో ఇదంతా కూడా మనం దేనికి ఈక్వల్ అనుకుంటున్నాం, సమ్మేషన్ di dash square కి ఈక్వల్ అనుకుంటున్నాం. ఓకేనా, అర్థమైందా? సో ఇంకా సేమ్ పైన ఎలా అయితే నోటేషన్స్ చెప్పుకున్నామో సేమ్ నోటేషన్స్ ఇక్కడ కూడా. rx అంటే మనకి ఏమవుతుంది, ర్యాంక్స్ ఆఫ్ x, ry అంటే ర్యాంక్స్ ఆఫ్ y. ఓకేనా, అలానే di అన్నట్లయితే మీనింగ్ ఏంటి, rx మైనస్ ry. నెక్స్ట్ n అంటే ఏమవుతుందా, నెంబర్ ఆఫ్ పెయిడ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ సో ఇక్కడ m1 m2 m3. సో m1 m2 m3 అనేటివి ఏంటి అంటే టైడ్ ర్యాంక్స్ ఆర్ టైడ్ వాల్యూస్. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్. ఓకేనా, సో ఎన్నిసార్లు అయితే మనకి రిపీట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఓకేనా, అర్థమైందా? దీనికి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ఎక్స్ సిరీస్ అండ్ వై సిరీస్ తీసుకుంటాను. సపోజ్ నేను తీసుకునే ఎక్స్ సిరీస్ ఇలా ఉంది అనుకుంటాను. సో ఎక్స్ సిరీస్ లో 20, 22, 23, 26, 22, 25, 24, 23, 27, 25 ఇలా ఉంది అనుకుంటాం. ఓకేనా, సో ఇది ఎక్స్ సిరీస్. సేమ్ అలా నేను వై సిరీస్ తీసుకుంటాను. సో వై సిరీస్ తీసుకున్నప్పుడు వై సిరీస్లో నాకు వచ్చే వాల్యూస్, నాకు ఇచ్చిన వాల్యూస్ 30, 29, 26, 32, 30, 28, 29, 25, 26, 32 ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చూడండి, ఫస్ట్ ఎక్స్ సిరీస్ చూద్దాం. ఎక్స్ సిరీస్ లో ఏమేమి రిపీట్ అయ్యాయి, 22 రిపీట్ అయిందా, అంతేనా కదా. 22 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 times రిపీట్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, m1 ఈక్వల్ టు 2 తీసుకోవాలి. m1 ఈక్వల్ టు ఏం చేస్తాం, 2. ఎందుకని, 20 అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి. సేమ్ అలానే ఎక్స్ సిరీస్ లో ఇంకొక వాల్యూ ఏం రిపీట్ అయింది,
23 కూడా రిపీట్ అయిందా? 23 ఎన్నిసార్లు రిపీట్ అయిందమ్మా? ఇది కూడా ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఓన్లీ 2 టైమ్స్. సో అక్కడ కూడా ఏం చేయాలి మనం? m2 ఈక్వల్ టు 2 తీసుకుంటాం. అలానే నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏదైనా రిపీట్ అయిందా? 25 రిపీట్ అయింది. సో 25 కూడా ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తాం మనం? m3 ఈక్వల్ టు 2గా తీసుకుంటాం. సేమ్ అలానే y సిరీస్. సో y సిరీస్ వచ్చినప్పుడు కూడా ఏ వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని మనం బేస్ చేసుకొని మనం తీసుకుంటూ వస్తాం. సపోజ్ 3 టైమ్స్ రిపీట్ అయితే 3 ఇంటూ 3² - 1/12. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సేమ్ మనకి మెథడ్ అయితే నాన్ టైడ్ ర్యాంక్స్ అదేవిధంగా టైడ్ ర్యాంక్స్ రెండు కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది మన నాన్ టైడ్ ర్యాంక్స్ లో అంటే రిపిటేషన్ లేనట్లయితే ర్యాంక్స్ ఎలా ఇస్తూ వచ్చాం? మనం డైరెక్ట్ గా కంటిన్యూగా ఇచ్చుకుంటూ వచ్చాం, అంతేనా? కరెక్ట్ కదా? కానీ టైడ్ ర్యాంక్స్ లో మనం అలా ఇవ్వకూడదు. ఓకేనా? సో టైడ్ ర్యాంక్స్కి వచ్చినప్పుడు మనం సేమ్ రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి. సో రిపీటెడ్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటికి సీరియల్ గా ర్యాంక్స్ ఇచ్చి వాటి యావరేజ్ తీసుకుంటూ వస్తాం. ఓకేనా? సో అదంతా కూడా మనం ఒక ప్రాబ్లం చెప్తూ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఇంకా నీట్ గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అది నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. సో ఇప్పుడు ప్రాపర్టీస్ చెప్తాను. సో ప్రాపర్టీస్ చూడండి. సో స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని చూద్దాం. ఓకే, పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ కి అయితే ఎలా అయితే మనకు ప్రాపర్టీస్ ఉన్నాయో సిమిలర్ ప్రాపర్టీ ఇక్కడ కూడా ఉంటుంది. కార్లేషన్ కోఎఫిషియంట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో ఉంటుంది? -1 కి +1 కి మధ్యలో ఉంటుంది. సేమ్ అలానే స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? -1 అండ్ +1 మధ్యలోనే ఉంటుంది. ఓకేనా? సో స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఆల్వేస్ లై బిట్వీన్ -1 అండ్ +1. సో -1 కి +1 కి మధ్యలోనే స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఉంటుంది. సో అక్కడ మనం పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ ఏం చెప్పుకున్నాం? రెండు వాల్యూస్ సేమ్ సైడ్ మూవ్ అవుతుంటాయి, అంటే x ఇంక్రీజ్ అవుతుంటే y కూడా ఇంక్రీజ్ అవుతున్నట్లయితే అటువంటి సిచ్యువేషన్ లో వాటి మధ్య ఎటువంటి కార్లేషన్ ఉంటుందని చెప్పాం? పాజిటివ్ కార్లేషన్, అంతేనా? ఓకే, అదే సేమ్ గా మనకుంటే అప్పుడు ఏమవుతుంది? పర్ఫెక్ట్ పాజిటివ్ అని చెప్పుకున్నాం, అంతేనా? సేమ్ అలానే ఇక్కడ కూడా మనకు వచ్చినప్పుడు x సిరీస్ లో ఉన్న ర్యాంక్స్ y సిరీస్ లో ఉన్న ర్యాంక్స్ రెండు కూడా సిమిలర్ గా ఉంటే, ఓకేనా? సో x సిరీస్ లో ఫస్ట్ ర్యాంక్ ఉన్న దానికి y సిరీస్ లో కూడా ఫస్ట్ ర్యాంక్, x సిరీస్ లో సెకండ్ ర్యాంక్ ఉన్నప్పుడు y సిరీస్ లో కూడా సెకండ్ ర్యాంక్, x సిరీస్ లో థర్డ్ ఉన్నప్పుడు y సిరీస్ లో కూడా థర్డ్ ర్యాంక్, ఇలా సిమిలర్ ర్యాంక్స్ వచ్చినట్లయితే అప్పుడు ఆ 2 వేరియబుల్స్ అంటే x అండ్ y మధ్య ఎటువంటి కార్లేషన్ ఉంటుందా? పర్ఫెక్ట్ పాజిటివ్ కార్లేషన్ ఉంటుంది. అప్పుడు రో వాల్యూ మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? సేమ్ అలానే ఆపోజిట్ ర్యాంక్స్ ఉంటే, అంటే x సిరీస్ లో ఫస్ట్ ర్యాంక్ ఉన్న దానికి y సిరీస్ లో లాస్ట్ ర్యాంక్, x సిరీస్ లో సెకండ్ ర్యాంక్ ఉన్నది y సిరీస్ లో లాస్ట్ బట్ 1 ర్యాంక్. సో ఇలా మనకు ఉన్నట్లయితే ఆపోజిట్ ర్యాంక్స్ ఉన్నట్లయితే అటువంటి సిచ్యువేషన్ లో ఆ 2 వేరియబుల్స్ మధ్య ఎటువంటి కార్లేషన్ ఉంటుందా? పర్ఫెక్ట్ నెగటివ్ కార్లేషన్ ఉంటుంది. అప్పుడు రో వాల్యూ మనకి ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఓకేనా? అలానే రో ఈక్వల్ టు 0 అయినట్లయితే అప్పుడు ఆ 2 వేరియబుల్స్ మధ్య ఎటువంటి కార్లేషన్ ఉండదు, అంటే ఆ 2 వేరియబుల్స్ ఏమవుతాయి? అన్కార్లేటెడ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, rank correlation quotient does not affect if we allot ranks to the existing ranks. సో ఆల్రెడీ ఉన్నటువంటి ర్యాంక్స్ కి మళ్ళీ మనం ర్యాంక్స్ ఇచ్చినా కానీ కార్లేషన్ కోషెంట్ అనేది అంటే స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోషెంట్ అనేది చేంజ్ కాదు. ఓకేనా? సో ర్యాంక్స్ కి మళ్ళీ ర్యాంక్స్ ఇచ్చినా కానీ స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోషెంట్ చేంజ్ కాదు, డస్ నాట్ ఎఫెక్ట్ వెన్ వి అలాట్ ర్యాంక్స్ టు ది ఎగ్జిస్టింగ్ ర్యాంక్స్. ర్యాంక్స్ కి మళ్ళీ మనం ర్యాంక్స్ ఇచ్చినప్పుడు స్పియర్మన్స్ ర్యాంక్ కార్లేషన్ కోషెంట్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు.